బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు? 8,00,000 తిరిగి వచ్చాయా రాలేదా? అసలు ఎంత ఏడ్పించారు మమ్మల్ని. ఆ డబ్బు ఎంత ఇచ్చారో అంత మళ్ళీ ఇవ్వడానికి అసలు ఎంతెంతమంది కలిసారు దీంట్లో. సో అవన్నీ మాట్లాడుకుందాము. చాలా భయపడుతూ వీడియో అప్లోడ్ చేశానండి, కానీ మీ సపోర్ట్ మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా బాధని అర్థం చేసుకుని చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు. చాలా టెన్షన్తో వీడియో అప్లోడ్ చేశానేమో, అది ఎలా రిసీవ్ చేసుకుంటారా ఏంటా అని. కానీ ఒకరు మాత్రం కామెంట్ పెట్టారనమాట, వాళ్ళకి ఈ స్కామ్ గురించి, ఆ అబ్బాయికి ఈ స్కామ్ గురించి బయట వాళ్ళు చెప్తున్నారట. సో అప్పుడు ఈ వీడియో చూసాడనమాట ఈ అబ్బాయి. సో దాని నుంచి బయటపడ్డాను అని చెప్పాడు. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఒకరి ఫ్యామిలీలో కొన్ని లక్షలు సేవ్ చేయడానికి మనం హెల్ప్ అయ్యామని. సో ఈ స్కామ్ జరగక ముందు వాళ్ళు ప్రతిదీ హాఫ్ కడతానన్నారండి. అంటే కాలేజ్ ఫీజు కానీ, ఫుడ్ కోసం కానీ, లైక్ మొత్తం అంతా వాళ్ళు సగం కట్టేస్తామన్నారనమాట. ఇంకా నేనేమనుకున్నాను, మనకి వంట ఏం నేర్చుకోకర్లేదు, ఇంచక్క మొత్తం కట్టేస్తారు కాబట్టి కాలేజ్ హాస్టల్లోనే ఉండొచ్చు అని. ఎందుకంటే బయట రెంట్ 30,000 ఉంటే అక్కడ 60,000 ఉంటుంది, కానీ అక్కడ చాలా సేఫ్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. అంటే అన్ని ఫెసిలిటీస్ అద్దరిపో. కాలేజ్ హాస్టల్ అంటే అసలే ఎన్జైటీ రిచ్ కిడ్స్ కాలేజ్, ఇంకా ఆ హాస్టల్ అయితే చూడడానికి లైక్ మతి పోద్ది అనమాట, అంత అందంగా ఉంటుంది. సో నేను ఏదేదో కలలు కనేసాను అనమాట. ఇంచక సగం కట్టేస్తారు కాబట్టి హ్యాపీగా కాలేజ్ హాస్టల్లో ఉండొచ్చు, లైక్ బయట వాళ్ళు పడే కష్టాలు మనం పడక్కర్లేదు, ఒక సంవత్సరం అనుకున్నాను అనమాట. ఫుడ్కి కూడా సగమే కాబట్టి కాస్ట్ కాలేజ్ క్యాంటీన్లో తినేద్దాము మంచిగా. లైక్ 100 వెరైటీస్ ఉంటాయండి కాలేజ్లో, లైక్ విందు భోజనంలో ఉంటుంది అనమాట ప్రతిరోజు. సో నేను ఇంకా అలా అనేసి కలలు కనేసాను. ఇంకా బయట ఉండక్కర్లేదు, మనం గ్రాసరీ షాపింగ్ ఇవేం చేయక్కర్లేదు, హ్యాపీగా తినేసి హ్యాపీగా చదువుకోవచ్చు అనేసి. సో ఈ కలలు కంటున్న టైంలో ఒకసారి ట్రూ కాలర్లో ఆ స్కామర్ నుంచి, అమెరికా నుంచి మెయిన్ స్కామర్ ఉన్నాడు కదా, ఆయన నుంచి కాల్ వచ్చిన దగ్గర ఇది స్కామ్, లైక్లీ స్కామ్ అని వచ్చేస్తుంది అనమాట యూఎస్లో ఏ కాల్స్కైనా. కానీ నాకు ట్రూ కాలర్ అంటే కొంచెం గజిబిజిగా ఉంటుంది ఇంటర్ఫేస్. సో నాకు అంత నచ్చదు అనమాట. సో నేను ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసి లేదు. సో ఇన్స్టాల్ చేసి ఉంటే ఇంత పెద్దది జరిగేది కాదేమో అనిపిస్తుంది. సో లాస్ట్లో ఎక్కడో చిన్న డౌట్ వచ్చాక ట్రూ కాలర్లో చెక్ చేస్తే స్కామ్ అని ఉందనమాట. సో అప్పుడు మబ్బు విడిపోయింది అసలు. లైక్ ఎంత షాక్ అయ్యానంటే పొద్దున్నే. సో వెంటనే వచ్చి మా వాళ్ళకి ఇది స్కామ్ అని చెప్పగానే వాళ్ళు షాక్ అయిపోయారు. అసలు 8,00,000 అంటే మామూలు విషయం కాదు కదా. కానీ ఒక్క మాట కూడా అనలేదు. కొంచెం సేపు షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా అది డైజెస్ట్ చేసుకొని కొంచెంసేపు ఓకే ఇంకేం చేస్తాము, అయిపోయింది అని అన్నారనమాట. అమ్మ అయితే పోన్లే, ఇప్పుడు లక్షలే పోయినాయి, రేపు పొద్దున్న నువ్వు కోట్లు సంపాదించేస్తావు, అప్పుడు జరిగే స్కాముల్లో పడువు అంది. ఎంత నమ్మకమో మా వాళ్ళకి. దానికి లోపల బాధ ఉందేమో కానీ పైకి చెప్పలేదు. పాపం ఎప్పుడు ఏది అనరు. ఆ 8,00,000 పోయినా కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. అది చాలా బాధేసింది నాకు. సో ఈ 8,00,000 ముందు, అంతకుముందే ఒక 2 సంవత్సరాల ముందు అనుకుంటా, సంవత్సరం ముందు 20,000 పోగొట్టాను నాన్నవి. దానికి కూడా ఒక్క మాట అనలేదు. నాన్నవి 10,000 పోగొట్టాను, మా ఫ్రెండ్వి 10,000 అనమాట. సో నాన్న డబ్బులు పోగొట్టానని తెలుసు నాన్నకి. సో నాన్నేమనలేదు, మా ఫ్రెండ్ నుంచి 10,000 తీసుకుని అవి పోగొట్టానని తెలుసు అనమాట. అది నాన్నకి చెప్పేసేసాను. అది కూడా నాన్నని నేనే ముంచాను అనమాట. నేనేదో నమ్మేసి నాన్నని కూడా ముంచేసాను దాంట్లో. సో అప్పుడు దాంట్లో మా ఫ్రెండ్ నుంచి 10,000 తీసుకున్నాను కదా. సో ఆ 10,000 తీసుకున్నవి మోసపోయామని అర్థమైంది మాకు. సో ఆ 10,000 తీసుకున్నవి ఇచ్చేయాలి కదా ఫ్రెండ్కి. సో చాలా బెంగ పెట్టేసుకున్నాను అనమాట. ఆ 10,000 మా ఫ్రెండ్కి ఎలాగ ఇవ్వాలా అని. సో నా బెంగని చూసి మా అమ్మకు అర్థమైపోయింది. తర్వాత అమ్మ వచ్చి నన్ను అడిగింది, ఇలా 10,000 విషయం చెప్పాను అంతే, నాన్న ఎందుకు ఫీల్ అవ్వడము అని ఫస్ట్ 5,000 వేశారనమాట మా ఫ్రెండ్కి. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి నాన్న ఇంకొక 5,000 అంటే ఇంకేముంది వేసే అన్నారనమాట ఫోన్పేలో. సో అలా ఎంత డబ్బు పోగొట్టినా కానీ పాపం ఎప్పుడు ఒక్క మాట అనలేదు. అది చాలా బాధ అనిపిస్తుంది. నేనే ముంచేశాను నాన్నని 2 సార్లు. అనుకోకుండా ఏదో ఆశపడి వెళ్తే ఇలాగ అయిద్దనమాట. అంటే మేము మామూలుగా చెప్తే ఆశపడే వాళ్ళం కాదు, కొంచెం పెద్ద వాళ్ళందరూ చెప్పడం వల్ల ఇంకా నమ్మాల్సి వచ్చింది. సో చాలా నమ్మం కదండి, ఇంకా అసలు నమ్మబుద్ధి కావట్లేదు. స్కామ్ అని కూడా నా కళలన్నీ చెదిరిపోయాయి అనమాట. లైక్ ఉండిపోదాము, ఇంచక మంచి హాస్టల్, మంచి ఫుడ్, అద్దిరిపోద్ది లైఫ్ అనుకున్నాను. అప్పుడు మళ్ళీ బయట ఉండే వాళ్ళ కష్టాలు ఇవన్నీ ఉంటాయి కదా యూట్యూబ్లో వీడియోస్, అవన్నీ చూసి ఓహో మనకి ఇవి తప్పవన్నమాట అనుకున్నాను అనమాట. కానీ వాటి వల్ల ఇంకా యూట్యూబ్ వీడియోస్ మనవి బాగా వచ్చాయి, నేను అక్కడ కష్టాలు పడడం వల్ల. సో అప్పుడు బయట ఉండాలి అని డైజెస్ట్ చేసుకోవడానికి కొన్నాళ్ళు పట్టిందనమాట. సో తర్వాత ఇది స్కామ్ అని లైక్ మాకు అర్థమైపోయింది. ఆయన కొన్నాళ్ళకి మొత్తం ఆపేశారనమాట మాతో. కానీ ఆ స్కామర్తో మాట్లాడుతున్నప్పుడు మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళవి, వాళ్ళ ఫ్రెండ్స్వి మాటలన్నీ వినిపించేవి. మన సొసైటీలో పర్సనే, లైక్ ఎక్కడో ఎడారిలో ఉన్న వ్యక్తి కాదు. సో మనకి తెలియకుండానే మన రిలేటివ్స్లో కూడా ఉండొచ్చు అనమాట ఇలాంటి వాళ్ళు.
సో ఫ్యామిలీ పర్సన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఏదో నిశ్శబ్దంగా ఉండి వచ్చే కాల్స్ కాదు, పక్కన ఇప్పుడు ఏదో ఒకటి గిన్నెలు సంథింగ్ ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడడం ఏదో ఒకటి వినిపిస్తూనే ఉండేది. బట్ ఇలా ముంచేస్తారు అనుకోలేదు. తర్వాత ఈ స్కామ్ కోసం తిరగని మినిస్టర్ లేరనమాట. మినిస్టర్, ఎమ్మెల్యేస్, ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరి చుట్టూ తిరిగామేమో. లైక్ ఈ స్కామ్ గురించి ఇంక మనల్ని గుర్తుపెట్టేసుకున్నారనమాట వాళ్ళందరూని. ఇంతలో ఎలా మోసపోయారమ్మా అనేసి. సో లాస్ట్కి ఎవరు హెల్ప్ చేశారు ఏమైందో చెప్తాను. సో దీనిలో మాకు ముందు నుంచి గైడ్ చేస్తున్న వాళ్ళని ఒకరిని తీసుకుని మధురవాడ బ్యాంక్ వెళ్ళామన్నమాట, వైజాగ్. ఇక్కడికి తిరగడం అక్కడ తిరగడం, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర ఈ ఖర్చులే ఒక 50,000 అయిపోయి ఉంటాయి. అంతలా తిరిగామన్నమాట. సో అక్కడికి వెళ్తే చిన్న చిన్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా. సో ఆయన కొంచెం మంచి పదవిలో ఉన్నారు. సో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట, ఇది చూసి చెప్పండి అకౌంట్లో ఎంత ఉంది బ్యాలెన్స్ అనగానే, ఈ నా లోకల్ సిటిజనే అండి, అకౌంట్లో బ్యాలెన్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారు. సో నాకు తెలియదు కదా, నేనేమనుకున్నానంటే ఆ అకౌంట్లో 8 లక్షలు ఉంటే మనకి తీసి ఇచ్చేస్తారేమో అనేసి. లైక్ మనకి అంత ఐడియా ఉండదు కదా వీటి గురించి. సో అప్పుడు ఆయన చెప్పారనమాట, ఉంటే తీసి ఇచ్చేయండి అని అడుగుతున్నాను నేను ఆ బ్యాంక్ మేనేజర్ని. లేదమ్మా అలా కుదరదు, ఈ అకౌంట్లో డబ్బులు ఉంటే మీరు వెంటనే సైబర్ సెల్ సంథింగ్ దగ్గరికి వెళ్ళి ఈ అకౌంట్ని హోల్డ్ చేయించాలి అనేసి. కానీ అకౌంట్లో డబ్బులే లేవు, ఇంక ఇవన్నీ చేసిన వేస్ట్ అని అర్థమైపోయింది. సో ఇంకా దీనిలో డబ్బులు ఏం లేవు కాబట్టి సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు కదా అన్నామన్నమాట. కానీ ఆయన చెప్పారు ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో ఇవ్వాల్సిందే, ఇది సైబర్ క్రైమ్కే చెందుద్ది అనేసి. సో అలా మళ్ళీ వెళ్ళి సైబర్ క్రైమ్ రాజమండ్రి దగ్గరలో ఉంటుంది అనమాట ఒక ఆఫీస్, అక్కడికి వెళ్ళాము. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది నిన్న మొన్న జరిగింది కాదమ్మా, అకౌంట్ని హోల్డ్ చేసేయడానికి ఇది జరిగి కొన్ని నెలలు అవుతుంది. సో ఇప్పుడు అవేం కుదరవు, మీరు మళ్ళీ వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి అన్నారు. సో ఈలో కొంతమంది వల్ల తెలిసింది ఏంటంటే, రైట్ టు పిఎం అని ఉంటుంది అనమాట, ప్రధానమంత్రికి లేఖ రాసినట్టు. సో అది రాయమన్నారు. నేను అనుకున్నాను బోలన్నీ వస్తాయి మనదేం పట్టించుకుంటారు అనేసి. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కూడా రిప్లై వచ్చిందనమాట. రిప్లై వచ్చింది, కాల్స్ వచ్చాయి. లైక్ చాలా బాగా పట్టించుకున్నారు వాళ్ళు. అప్పటికి జరగాల్సింది జరిగిపోయింది అనుకో. లైక్ మిమ్మల్ని పోలీసులు పట్టించుకోకపోతే, మీకు ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే మీకు న్యాయం లేట్ అయినా పర్లేదు, ఇక్కడున్న పోలీసులకి మాత్రం మంచిగా బుద్ధి చెప్పాలి అంటే మాత్రం వెంటనే రైట్ టు పిఎంకి రాయండి. వాళ్ళ నుంచి సంవత్సరం కానీ సంవత్సరంన్నర కానీ పడుద్ది రిప్లై రావడానికి. కానీ వెంటనే పోలీసులకు వస్తుంది అనమాట. మీరు ఎక్కడైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ పోలీసుల దగ్గరికి వస్తుంది అనమాట లెటర్. మీరు ఈ కంప్లైంట్ మీద ఏం చేశారని పోలీస్ని క్వశ్చన్ చేస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు పట్టించుకోలేని వాళ్ళు ఇది రాగానే మిమ్మల్ని పిలుస్తారనమాట. సో అలా మాకు కూడా రిప్లై సంవత్సరానికి వచ్చింది. కానీ సంవత్సరానికే జరగాల్సినవన్నీ జరిగిపోయాయి, సెటిల్మెంట్స్ అన్నీని. సో ఇంకా ఇంత ఇక్కడ జరిగాక ఇక్కడ తిరిగి ఎండలో ఇంకా చాలా తిరిగామన్నమాట. ఎంత తిరిగామంటే వామ్మో, తిరగడానికే చాలా ఖర్చు అయిపోయింది మాకు. సో అంతలా తిరిగాక ఇంకా ఫ్లైట్ ఎక్కాక ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందండి. డబ్బులు పోతే పోయాయి, ఇంకా తిరగక్కర్లేదు. లైక్ అందరి దగ్గరికి తిరిగి చాలా మొహమాటం అండి అడగడానికి, ఇలా జరిగిందండి మాకు న్యాయం చేయండి అనడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట మనకి. లైక్ మనది ఆ అడిగి క్యారెక్టర్ కాకపోతే మనల్ని అడగమని ఎవరైనా ఫోర్స్ చేస్తే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ తప్పదు, అడగాలి. అడిగితే కానీ ఎవరు చేయరు, కానీ అడగాలి. కానీ చాలా మొహమాటం, చాలా ఇబ్బంది. సో ఇంకా ఫ్లైట్ ఎక్కాక అమ్మాయి ఇంకొకసారి ఏ పొలిటీషియన్ దగ్గరికి, సమాజంలో పెద్దవాళ్ళన్న దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదురా బాబు అనిపించింది. సో ఇంకా హ్యాపీగా స్లీప్ వేస్తాను అనమాట ఆ ఫ్లైట్ అన్ని గంటలు. చాలా ఫస్ట్ టైం జీవితంలో చాలా మంచిగా హ్యాపీగా పడుకున్నాను అనిపించింది. సో అమెరికా వెళ్ళే ముందు లైక్ ఒక 2 గంటలు ముందు లైక్ సిఐఓ ఎస్ఐ సమ్వన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ అండి న్యాయం చేయండి, కొంచెం చూడండి, ఎవరైనా కొంచెం యాక్షన్ తీసుకోండి, నా చదువుకి డబ్బు చాలా ముఖ్యం అని చెప్పి మళ్ళీ ఆ కాళ్ళు పట్టుకుని వెళ్ళామన్నమాట. సో ఇంక తప్పదండి, కొంచెం గట్టిగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ చేయాలన్నమాట. కానీ చివరికి మనం ఎంత అనుకున్నా వాళ్ళు చేసేదే చేస్తారని అర్థమైంది నాకు. సో నేను అక్కడ ఉన్నా కానీ నా మైండ్ అంతా ఇక్కడే ఉండేదన్నమాట. ఏమైంది, అసలు వస్తాయా డబ్బులు, రావా, ఈ ఫీజు ఎలా కట్టాలి, అది ఎలా కట్టాలి, ఇది ఎలా కట్టాలని. అమ్మో చాలా టెన్షన్స్ అండి. మా వాళ్ళు డెడ్ లైన్ 6 నెలల ముందు చెప్తే నేను 6 నెలల తర్వాత కట్టేదాన్ని అనమాట ఫీజు. ఇంకా ఇప్పటికీ కట్టలేదు, ఇంకొక సెమిస్టర్ది. ఇంకా నయం 4 సెమిస్టర్లు అయితే మొత్తానికి అసలు పూర్తి చేసేదాన్నే కాదేమో. ఇంకా 2 సెమిస్టర్లే కాబట్టి పూర్తి చేసి బాగానే వచ్చాను అనిపిస్తుంది. అట్లీస్ట్ తర్వాత ఫీజు కట్టుకున్నా కానీ మన చేతిలో మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో మనం తిరుగుతాము, మనకి న్యాయం జరుగుద్ది, ఇదంతా ఓకే. కానండి తర్వాత మనకి
అది మైండ్లో ఉండిపోద్ది అనమాట. మనకి ఇష్టం లేని పని, మన మనసుకి ఇష్టం లేని పని, లైక్ మన బాడీ దాన్ని లైక్ బలవంతంగా చేస్తే దాని ఎఫెక్ట్ తర్వాత ఉండిపోద్ది అనమాట. సో అలా కూడా కొంచెం డిప్రెషన్ ఇదంతా అయ్యింది అనుకుంటున్నాను నేనైతే. లైక్ మన మనసుకి నచ్చిన పని మన బాడీతో అంత ఇబ్బంది పెట్టి, అంత మొహమాట పెట్టి చేపించకూడదు అని అర్థమైంది నాకు. 8 లక్షలు పోతే పోనీ కానీ అక్కడితో వదిలేయాల్సిందేమో అనిపిస్తుంది ఇప్పటికి కూడా. సో సైబర్ క్రైమ్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మంటారు కదండి. సో ఆ పోలీస్ స్టేషన్ కూడా మేమేమి అనుకున్నామంటే, మనకి దగ్గర పోలీస్ స్టేషన్లో ఇస్తే మళ్ళీ ఇదంతా పెద్ద రచ్చ అయిపోద్ది, ఇక్కడ ఎందుకులే దూరంగా లైక్ కొంచెం దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇద్దాం అనుకున్నాము. కానీ అలా కుదరదట. ఎక్కడ జరిగిందో అక్కడ ఇవ్వాలట కంప్లైంట్. ఇంకా తప్పదురా బాబు అని దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అంటే మనకు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కొంచెం పోలీస్ స్టేషన్ అంటే కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. వాళ్ళకి లెటర్ రాయడం, వీళ్ళకి లెటర్ రాయడం, ఎఫ్ఐఆర్ రాయడం, అది ఎఫ్ఐఆర్ కోసం రాస్తారు కదండి. సో అది అవన్నీ రాయడంలో ఎక్స్పర్ట్ అయిపోయాను అనమాట. రాసి అమ్మో ఇంకా రాయడమే పని. అది మార్పులు చేయమనే వాళ్ళు, ఇది మార్పులు చేయమనే వాళ్ళు, ఇది రాసుకున్నామనే వాళ్ళు, అమ్మో ఇంకా ఏదైనా ఉంటే నేను రాసేస్తాను అనమాట. ఏ కేసు అయినా అంత ఎక్స్పర్ట్ అయిపోయాను అనమాట. అక్కడ తిరిగి అసలు పోలీస్ స్టేషన్ అంటేనే నేను దూరం నుంచి చూసి అనుకునేదాన్ని అనమాట అందరినీ. అమ్మో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ లైక్ దూరం నుంచి మెయిన్ రోడ్ నుంచి కనిపిస్తుంది కాబట్టి, అమ్మో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మర్డర్స్ చేసేసి దొంగతనాలు చేసేసి వచ్చేసిన వాళ్ళేమో అనుకునేదాన్ని. నాకు తెలిసేది కాదు, కొంచెం సెటిల్మెంట్స్ కోసం వస్తారు పాపం, ఇంట్లో ఫ్యామిలీ గొడవల గురించి వస్తారు పాపం, చిన్న వాటి గురించి కూడా వస్తారనేసి నేను వాళ్ళందరినీ చూసి అయ్యో వీళ్ళందరూ దొంగలు, వీళ్ళందరూ మర్డర్ చేసిన వాళ్ళు అనుకునేదాన్ని. సో తర్వాత మేము వెళ్ళడం స్టార్ట్ అయ్యాక ఇంకా మొత్తం పోలీస్ స్టేషన్ మొత్తం మనకు తెలిసిపోయిందనమాట. ఎవరిపైన ఎవరు ఉంటారు, ఎవరు ఏం చేస్తారు అనేసి. ఇంకా మొత్తం మనకి పోలీస్ స్టేషన్ లైక్ ఏదో పిల్లలు వెళ్ళి ఆడుకుంటారు కదా వాళ్ళ అమ్మ పనిచేసే చోట, అలా అయిపోయిందనమాట. అన్నీ బాగా తెలిసిపోయాయి. ఇంకా దీనికి కూడా బోల్ని రికమెండేషన్లు అండి. ఒక సామాన్యుడికైతే లైక్ 1 లక్ష పోతే తీసుకురావడం అస్సలు కుదరదనమాట. ఏదో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు హోల్డ్ చేసి వెంటనే ప్రాసెస్ చేస్తే కానీ తర్వాత మీరు మామూలుగా ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాది పోయింది మాకు కావాలి అంటే లైక్ మాకు తెప్పించడానికి ట్రై చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు అనమాట. నాన్న ఎంతోమంది వెనక తిరిగి అమ్మకి మావయ్యకి తెలిసిన వాళ్ళందరినీ పట్టుకుని, సో మనకి బాగా తెలిసిన వాళ్ళందరినీ పట్టుకుని, చాలా గొప్ప వ్యక్తులు లైక్ సాయం చేసే గుణం ఉన్న వాళ్ళని పట్టుకుని, సో వాళ్ళందరినీ చేయడం వల్ల కొంచెం ఈ పోలీసులు కదిలారనమాట. లేకపోతే డబ్బు పోయిందంటే ముందే చెప్తారనమాట, 8 లక్షలు పోయాయి అని ఎవరికి చెప్పినా కానీ ఓకే ఇంకా రావు. మేము ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామని కూడా వాళ్ళే సగం తినేస్తారు, మీకు అస్సలు రావు డబ్బులు. లైక్ చాలా నెగిటివిటీ ఉందండి. లైక్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం పోలీసులు అంటే సినిమాలో చూసి ఏదేదో అనుకుంటాము, మనం ఎప్పుడు వెళ్ళం కదా, మనకి పోలీసులతో మాట్లాడే అవకాశం కానీ ఏమీ ఉండదు. ఏదో మనం బయట చూసేదే పోలీసులు అంటే అనుకుంటాము, కానీ చాలా నెగిటివిటీ ఉందని జనాల్లో అర్థమైంది. ఏమీ చేయరు వాళ్ళు హెల్ప్, అస్సలు శుద్ధ వేస్ట్. వెళ్ళడం తిరగడం కాళ్ళు ఆగుతాయి అంతే అనేసి మొత్తం అందరూ తేల్చి చెప్పేశారనమాట. కానీ మేము మాత్రం జస్ట్ ట్రై చేద్దాంలే అని అటు వెళ్తున్నప్పుడు ఇటు వెళ్తున్నప్పుడు లైక్ కొంచెం తిరిగామన్నమాట. పెద్ద వాళ్ళు చెప్తున్నారు కదా ఏమైనా కదులుతారేమో వీళ్ళు అని. సో అలా చాలా సార్లు తిరిగాక ఫైనల్గా ఒక పెద్ద ఆయన చెప్తే కదిలారనమాట. వీళ్ళు మధురవాడలోని స్కామర్ని ఎత్తుక్కుంటూ వెళ్ళారనమాట. సో తర్వాత అక్కడ స్కామర్ దొరికారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి రమ్మన్నారనమాట, ఈ పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, మేము ఉండే దగ్గర పోలీస్ స్టేషన్కి. సో వీళ్ళందరూ వచ్చి ఏమంటున్నారంటే అమెరికాలో ఉన్నవాడిని అసలు మేమే పరిచయం చేయలేదు అంటున్నారనమాట. ఇది మాత్రం హైలైట్. నేను ఒకటే చెప్పాను, కాల్ రికార్డింగ్స్ వినిపించమంటారా, కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, మీరు మాట్లాడిన ప్రతిదీ ఉంది, వినిపించమంటారంటే ఎవరు మాట్లాడట్లేదు. సో అక్కడ మేము కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పామన్నమాట, ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మాట్లాడడానికి 4 మాటలు వచ్చాయి. సో దానివల్ల ఆ ఎస్ఐకి కొంచెం అర్థమైంది, ఓకే వీళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి, వీళ్ళు భయపడుతున్నారు అనేసి. సో దాని గురించి ఆవిడ గట్టిగా మాట్లాడడం వల్ల ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారనమాట, మేమే పరిచయం చేసాము కానీ మాకు అంత తెలీదు అది ఇది అనేసి. వీళ్ళే అప్పుడు చెప్పాను నేను, వీళ్ళే బలవంతంగా కట్టించారు, వీళ్ళే ఖచ్చితంగా మీరు కట్టండి మేమున్నాము అని నమ్మకం కల్పించి కట్టించారు అంటే దానికి కూడా ఆవిడ వాళ్ళకి వాయించేసింది గట్టిగానే. తర్వాత నన్ను వాయించేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం కంప్లైంట్ ఇస్తే మనల్ని వాయిస్తారని. ఈ ఆడపిల్లలు ఏదో అనుకుంటారు, ఇక్కడ ఎంతో సంపాదించేద్దామని వెళ్ళిపోతారు, వెనక ఏం లేకపోయినా కానీ ఏదేదో చేసేద్దాం అనుకుంటారు వీళ్ళు. అక్కడేమో ఇలా ఇరుక్కుపోతారు, ఇలాంటి చోట్లేమో ఇలా ఇరుక్కుపోతారు, అక్కడికి వెళ్ళాకనేమో వేరే పనులు చేస్తారు. అమ్మో ఒక్క మాట కాదు ఏదేదో అనేస్తుంది నోటుకొచ్చినట్టు. మనం మాట్లాడలేము, అస్సలు మాట్లాడకూడదండి ఇలాంటి సిచ్యువేషన్స్లో. కామ్గా ఉండి ఏదంటే అది అనుకో, కాకపోతే నా డబ్బులు ఏదో చేస్తున్నావు, ట్రై చేస్తున్నావు, వాళ్ళని తిడుతున్నావు, హ్యాపీ నేను
ఏదో ఒకటి చెయ్యి. ఇంకా ఆ దానిలో అనమాట కోపం వచ్చేస్తుందండి అలాంటి మాటలన్నీ మాట్లాడితేనే. ఇంకా మనం ఏం అనలేము. మనకి పోలీస్ అంటే కొంచెం భయం కూడా ఉందనమాట. ఎందుకంటే అమెరికాలో పోలీస్ని చూసాము, వాళ్ళని చూస్తేనే సగం భయం వేసేస్తుంది. అలా కాకుండా మా దగ్గరలోనే జరిగిన సంఘటన అనమాట. చిన్నగా పోలీస్ని ఎదిరించినందుకు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పక్కనే ఉన్నారు, వాళ్ళు పక్కన ఉన్నా కానీ వాళ్ళ నాన్నే పట్టుకుని చితక్కొట్టారనమాట. చిన్నగా ఏదో పార్కింగ్ విషయంలో ఎదిరించినందుకు. వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది, లైక్ వాళ్ళని అనేవాళ్ళు ఉండరు, ఏదన్నా చేస్తారు వాళ్ళు. అది మాత్రం చాలా బాధ అనిపిస్తుందండి. ఇప్పటికి కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏడ్చేస్తున్నారు వాళ్ళ నాన్న కొడుతుంటే పోలీసు. అది చూసని ఆగాలి కదా, అస్సలు ఆగలేదనమాట. అమ్మో చాలా బాధ అనిపిస్తుందండి. అది గుర్తొచ్చినప్పుడల్లా ఆయన చాలా అమాయకుల్లా ఉన్నాడు. మా అన్నయ్య ఉంటారు ఒక ఆయనలా ఉన్నారనమాట. అసలు ఏమీ తెలియని వాళ్ళలాగా ఆయన ఏమి ఇంకా ప్లీజ్ ఆపండి అన్నా కానీ కొట్టడం ఆపట్లేదు. నేనైతే వీడియో తీద్దాము దేంట్లో నన్ను అప్లోడ్ చేసేస్తే వదిలిపోద్ది అన్నట్టు, లైక్ అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు, ఇంతకు ముందు ఎప్పుడో, సో చేసేద్దాము అన్నట్టు ఓపెన్ చేశాను. నాన్న వద్దమ్మా మనకి అన్నారనమాట. సో ఇంక లోపల పెట్టాను. ఒక్కరు కూడా ఆపడానికి వెళ్ళలేదు. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరు ఆపడానికి వెళ్ళలేదు. కానీ ఒక ముసలావిడ మాత్రం ఇది ఆపడానికి వెళ్ళిందనమాట. కొట్టకండి బాబుని, పాపం కొట్టకండి వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు అనేసి. అయినా కానీ ఆయన ఇంట్లో కోపమో ఎవరి మీద కోపమో తెలీదు, మొత్తం అంతా చూపించారనమాట. అమ్మో అప్పుడు అర్థమైంది ఈ పోలీసుల జోలికి కానీ మనమేనా పెద్ద తోపులం ఏంటి వెళ్ళి ఎదిరించి మాట్లాడడానికి. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, మనమెంత మన జీవితం ఎంత, ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు, ఎవరిని ఏమనకూడదు అనేసి. ఎన్ని మాటలు అంటున్నా అలా పడ్డాను కొద్దిసేపు. ఇంకంతే వాళ్ళకి 4 తిట్లు పెట్టి పంపించారు. మేము ఇంటికి వచ్చామన్నమాట. కానీ అమాయకుల్ని చేసి అలా కొట్టడం చాలా తప్పండి. ఎప్పుడైనా ఫ్యామిలీకి హెల్ప్ చేద్దామా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు, ఏమీ తెలీదు. నేనైతే నాకు 2 days మైండ్లో అదే ఉంది. పాపం కొట్టేశారు పాపం. ఆయన అమాయకుల్లో ఏమీ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు రోడ్డు మీద కొంచెం అడుక్కునే వాళ్ళని కొడితే వాళ్ళు ఏమన్నా చేయగలరా, తిరగబడగలరా? సో ఈయన కూడా అంతే నెమ్మదిగా ఉన్నారనమాట. పాపం మా పిల్లలు ఎక్కి ఏడుపు. వాళ్ళు హై స్కూల్లో చదువుతున్నట్టు ఉన్నారు, ఆ హై స్కూల్ యూనిఫామ్ వేసుకున్నారనమాట. సో ఎప్పుడన్నా కలిసే అవకాశం వస్తుందా వీళ్ళని అని చూస్తానమాట. కానీ చాలా తప్పండి అలాగా. సో అప్పటి నుంచి నెమ్మదిగా ఉంటాను నేను కూడా ఇలాంటి విషయాల్లో. ఈ పోలీస్ స్టేషన్లో ఇదంతా జరుగుతున్నప్పుడు లైక్ మేము కొంచెం సపోర్ట్ కోసం 4 తీసుకెళ్తాం కదా. దానిలో ఒక అన్నయ్య ఏమన్నారంటే, దీనిలో ఎంతమంది ఉన్నా లాక్కుని వస్తాను బయటికి అనేసి ఏదో ఫ్లోలో అన్నారనమాట. సో దాని తర్వాత వీళ్ళిద్దరూ లైక్ ఈ స్కామర్స్ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఇంకొక ఆయనకి చెప్తే ఆయన కాల్ చేసి ఎవరిని లాక్కుని వస్తారు, మమ్మల్ని కూడా లాక్కుని వస్తారా అనేసి అంటున్నారనమాట ఫోన్లో. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు, లైక్ ఆ మాట అనడం ఎందుకు, మమ్మల్ని లాక్కుని వస్తారా అనడం ఎందుకు? లైక్ వాళ్ళు ఏం చేయలేదు కదా, సో వాళ్ళు ఆ మాట అనకూడదు కదా. వాళ్ళు ఇదంతా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళే మమ్మల్ని తిడితే నేనేం అప్పటి వరకు సైలెంట్గా ఉన్నాను. ఇంకప్పుడు కోపం వచ్చింది. మీరు ఎంత చేశారని మేము ఒక్క మాట అన్నామా ఏంటి, దీనికి కూడా తిడతారా? మా అన్నయ్య ఏదో ఆవేశంలో అన్నాడు, 8 లక్షలు పోతే కోపం రాదా? నా జీవితం పోయి నేను ఏడుస్తుంటే చిన్న మాట కోసం మీరు అంటారేంటి అలాగా అంటే అప్పుడు నోరు మూస్తారు. ఇంకా అంత పెద్దయినైనా ఇంకా మాట్లాడలేదు. అప్పుడు అర్థమైంది 4 పెట్టాలి ఎవరికైనా, అప్పుడే బ్లైండ్లో ఉంటారు అనేసి. అంటే కోపం వచ్చింది అనమాట. ఇంకా ఆపుకోలేకపోయాను. ఆ 4 మాటలు అన్నాను, ఇంకంతే. సరే అమ్మా, అదమ్మా, ఇదమ్మా అంటున్నారనమాట. అప్పుడు అర్థమైంది ఎవరికైనా ఏ సిచ్యువేషన్లోనైనా 2 ఇస్తే కానీ నార్మల్గా అవ్వరు అనేసి. సో దీనిలో కూడా క్యాస్ట్ అయ్యి బాబోయ్, క్యాస్ట్ ప్రతి దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఇండియాలోనే. తప్పు చేసినోడు మన కులమోడు అయితే అది తప్పు కాదనమాట, తప్పు చేసినోడు వేరే కులం అయితేనే అది తప్పు. నాకు ఇది చాలా బాగా అర్థమైందనమాట. 4 పెద్దవాళ్ళు ఆ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు ఉంటే మంచివాడైనా కానీ వాడు తప్పు చేసిన వాడే అనమాట. మా పని అలా ఎండలో పడి తిరగడమే మొత్తానికి. అమ్మో పిచ్చి ఎక్కిపోయిందండి. ఎన్ని నెలలు ఈ మేలో మంచిగా తిరిగాము చూడండి. ఈ అప్పుడెప్పుడో సమ్మర్లో జరిగింది, ఈ సమ్మర్లో షూట్ చేస్తున్నాను. సో ఏప్రిల్ మే ఈ టైంలోనేనండి ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మా అమ్మ గోల పెట్టేది. ఈ ఎండలోనే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి నాన్న వెళ్ళడము. కలెక్టర్ సంథింగ్ ఏదో ఉంటుందంట కదండి, నేను సమ్ గ్రీవియన్స్ అలా సంథింగ్ ఏదో ఉంటుందట. అక్కడ పెడితే వెంటనే మనకి దేనికన్నా రిప్లై వస్తుందంటండి. నాన్నది పొలం విషయంలో వచ్చింది, ఈ విషయంలో కూడా వచ్చింది రిప్లై. సో అది కొంచెం త్వరగా న్యాయం జరుగుద్ది అనమాట. సో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా కన్సిడర్ చేయండి. రైట్ టు పిఎం అండ్ ఇది కలెక్టర్ది, ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఆ కాకినాడ ఎన్ని
కిలోమీటర్లు అది ఎండలో వెళ్ళడం, అమ్మో చాలా పెద్ద తలపోటండి ఇదంతానే. ఆ 8 లక్షల గురించి పోరాడడం ఆపేయాల్సింది అనిపించింది స్టార్టింగ్లోనే, కానీ సగం దూరం వచ్చాము. ఇంకా కొంచెం ఏమైనా న్యాయం జరుగుద్దేమో అన్న హోప్తో ఉన్నప్పుడు ఆపలేము కదా. సో ఇంకా అలా కంటిన్యూ చేసామన్నమాట. ఇంకా ఎండలోనే మా ప్రయాణం అంతానే, ఇంకా బొగ్గులు అయిపోయామన్నమాట. సో వీళ్ళని పిలిచారు కదండి, ఈ రాజు సునీల్ అన్న ఆయన్ని. వాళ్ళని చూస్తే నాకే జాలేసేస్తుంది. లైక్ అంత అమాయకుల్లా ఉన్నారనమాట. వాళ్ళని చూస్తే జాలేసింది, కానీ వాళ్ళ మాటలు వింటుంటే మాత్రం మండిపోయిందనమాట. ఏమంటున్నారంటే మమ్మల్ని వీధిలోకి లాగేశారు, మా పరువు తీసేశారు. సో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారనమాట. పోనీ ఓకే, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళైతే, నిజంగా వాళ్ళు కూడా లైక్ వాళ్ళు స్కామ్లో పడి మమ్మల్ని స్కామ్లో పడేశారంటే దట్స్ ఓకే. దానికి ఏం చేయాలి? ఒక అమ్మాయి పాపం వెళ్ళడానికి బాధపడుతుంది, మన తప్పు మనం ఒప్పుకొని ఇలా చెప్దాము, ఇలా చెయ్యమ్మా అని చెప్దాము. లేకపోతే ఇంతమంది ఉన్నాం కాబట్టి తలొక 1 లక్ష ఇచ్చేద్దాము, పోనీ ఒక 4 లక్షలను ఇద్దాము, 8 లక్షలు పోయాయి కాబట్టి. ఇలా పోనీ కనీసం అమ్మ మా దగ్గర ఇంత ఉందమ్మా, ఒక 10,000 ఇస్తామమ్మా. ఈ మాటలు ఏం లేవు, జస్ట్ మా పరువు తీస్తారు, మమ్మల్ని లాగేశారు. సో ఈ మాటలన్నీ ఇవే అనమాట. ఆయన వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావడానికి కూడా కారణం ఏంటంటే ఎస్ఐ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట. మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా అనేసి, మీ అడ్రస్, ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర, రమ్మంటారా అనేసి. ఇంకా పరువు పోద్ది కదా వాళ్ళ ఊర్లో అయితే. సో అందుకే ధైర్యం చేసి వచ్చారనమాట. సో వాళ్ళలో ఇంత కూడా తప్పు చేసామని కానీ, మన వల్ల ఒక అమ్మాయి బాధపడుతుందని కానీ ఏది లేదనమాట. లేకపోతే మేమే కొంచెం ఆలోచించే వాళ్ళమేమో ఆ కేసు గురించి. సో చేసిన తప్పు సరిదిద్దుకునేలా లేవన్నమాట ఆ మాటలు. మేము తప్పు చేయలేదు అన్నట్టే ఉన్నాయి వాళ్ళ మాటలన్నీనే. సో మా పెద్దనాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ అనమాట వీర్రాజు గారు అని. ఆయన పాపం కష్టపడి వీళ్ళని, ఈ పోలీసులందరినీ చాలాసార్లు కాల్స్ చేసి ఏమైందమ్మా, ఈ అమ్మాయిది కేసు చూడండి కొంచెం అనేసి పోలీసులందరికీ బాగా కాల్ చేసి బాగా మంచిగా చెప్తే అప్పుడు ఫైనల్గా కేసు కదిలించారనమాట. ఇదంతా అయిపోయాక మళ్ళీ ఒక రోజు రమ్మని ఆ మెయిన్ స్కామర్తో జోసఫ్ వీళ్ళందరితో మాట్లాడి ఎంత ఇద్దామని మాట్లాడుకుని చేశారనమాట. సో అసలు జరిగిన స్కామ్కి మేము పడ్డ బాధకి దానికి 2 ఇవ్వాలి, 3 ఇవ్వాలి, కానీ కనీసం మొత్తం పోయిందన్న ఇవ్వాలి కనీసం. సో అదేమీ కాదు, 5 లక్షలు ఇచ్చారనమాట. మిగిలిన 3 లక్షలు పంచేసుకున్నారు. పాపం సమానంగా మంచిగా పంచుకున్నారు. పాపం వాళ్ళకి పాపం చిన్న ఖర్చులు ఉంటాయి కదా. సో మనం సాయం చేసామన్నమాట 3 లక్షలు. ఆ 3 లక్షలే కాకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారట, దీంట్లో ఇవ్వండి అనేసి. అంటే మళ్ళీ నాన్న ఏదో 50,000 తీసి ఇచ్చారట. సో మేము తిరగడానికి ఒక 50,000 అంత తీసేసినా కానీ మొత్తానికి సగం వచ్చిందనమాట మనకి వెనక్కి. 4 లక్షలు లైక్ మామూలుగా అనుకుంటే 5 లక్షలు వచ్చింది. మళ్ళీ దానిలో 50,000 అడిగారు. మనకు ఒక ఖర్చులకి వీటికి వాటికి హైదరాబాద్కి ఇక్కడికి ఇవన్నీ తిరగడానికి ఒక 50,000 తీసినా మనకి 4 లక్షలు వచ్చాయన్నమాట. సగానికి సగం. మొత్తం పడ్డాము, స్కామ్లో తిరిగాము, మళ్ళీ వచ్చాయి, అది సగం వచ్చాయన్నమాట 4 లక్షలు. సో అది ఎవరెవరు పంచుకున్నారనేది తెలిస్తే మాత్రం నాకు బుర్ర పోయిందనమాట. వీళ్ళు దేవుడ్రా బాబు అనుకున్న వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ మంచిగా పంచుకున్నారు. లైక్ అప్పుడు అర్థమైంది ఇదిరా ప్రపంచం అంటే అనేసి. సో అసలు మేము పడ్డ ఆవేదనకి అన్ని లక్షలు చాలా తక్కువ అనమాట. అంటే ఇంకొక 2 లక్షలు వేసి 10 లక్షలు ఇవ్వాలి లైక్ మామూలుగా మనం పడ్డ బాధకి అదంతా చూస్తే. కానీ అదంతా కాదు, కనీసం 8 ఇచ్చేస్తే వదిలిపోదును, అది కూడా కాదు. చివరికి 4 వచ్చాయన్నమాట మన చేతికి. సో ఆ మిగిలిన 3 లక్షలు ఎవరెవరు పంచుకున్నారు అనేది చెప్తే బాగా లోతుకి వెళ్ళిపోద్ది అనమాట ఈ గొడవ అంతా. సో అందుకే ఇంకా అవేం చెప్పట్లేదు. మంచిగా పంచుకున్నారండి చివరికి, అదనమాట. సో అలా మన కళల్ని నిజం చేయడానికి మనల్ని ఆదుకుంటున్నారేమో అనుకున్నాం, కానీ మనల్ని నమ్మేస్తున్నారు అనుకోలేదనమాట. సో పోలీసులను అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంకా డాక్టర్లని కూడా అనుమానించాల్సిన పరిస్థితి తెప్పిస్తున్నారు కొన్ని సోషల్ మీడియాలో చూస్తుంటేనే. ఇంకా పోలీసులని, డాక్టర్లని, లాయర్లని అందరూ లైక్ ప్రతిదీ కలుషితం అయిపోయిందండి. ప్రతిదీ ఏది న్యాయం దక్కడం అంత ఇది లేదనమాట, అసలు దక్కదు కూడా. మామూలుగా అయితే మీకు ఇలాంటి స్కామ్ జరిగితే మీ చేతిలో కొంచెం మంచి సమాజంలో పెద్దలు మీకు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోతే ఇక్కడతో ఆపేయడమే బెటర్ అండి. మీరు తిరిగి ఆ మెంటల్ స్ట్రెస్ వల్ల దానికి ఒక 4 లక్షలు అయింది ఆ బాగు చేసుకోవడానికి. చాలా ఇబ్బంది అండి మనకి. లైక్ అంతమందిని వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు వచ్చే వరకు కూర్చుని, అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు, అక్కడ కూర్చుని అందరి ముందు వాళ్ళతో మాట్లాడి ఇదండి జరిగింది అనేసి అదంతా ఫేస్ చేయడం చాలా పెద్ద తలపోటండి. ఈ సిచ్యువేషన్ ఇలా జరుగుద్దని ముందు తెలిస్తే ఆ డబ్బు అక్కడితో వదిలేసే వాళ్ళం అనమాట. ఇంత మెంటల్ స్ట్రెస్
అమ్మో అస్సలు తీసుకోవద్దు. చాలా పెద్ద తలపోటు అండి. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ప్రతి విషయంలో. సో అంతా అయ్యాక ఎవ్వరూ బాధపడలేదు అనుకున్నాం అనమాట. నేనేమో అమ్మ నాన్న బాధపడలేదు అనుకున్నాము, నాన్నేమో అమ్మ నేను బాధపడలేదు అనుకున్నారు. ఎవ్వరూ బాధపడింది చెప్పలేదనమాట బయటికి. మళ్ళీ నేను బాధపడుతున్నానని తెలిస్తే వాళ్ళిద్దరూ బాధపడతారు కదా. సో అలాగని ఎవ్వరూ చెప్పుకోలేదు. పోన్లే పోతే పోయినాయి అలాగే ఉన్నాం అనమాట. సో నాన్న కూడా ఏం చేశారంటే పాపం నాన్న పని నాన్నదే. నెక్స్ట్ డే నుంచి 8 లక్షలు పోయిన గొడవ పక్కన పెడితే రేపటి నుంచి 500 సంపాదించుకోవడం దాంట్లోనే ఉండిపోయారు అనమాట. నాన్నకి డబ్బులు పోవడం కొత్త ఏం కాదు, మళ్ళీ తిరిగి మొదలు పెట్టడం కూడా కొత్త కాదు. సో నేను కొంచెం బాధపడ్డాను కానీ వీళ్ళకి ఏం చెప్పలేదు. ఏం కాదు నేను సంపాదించేస్తాను అది ఇది అన్నాను, కానీ ఎందుకు వాళ్ళు ఫీల్ అవుతారు కదా అనేసి నేను చెప్పలేదు. కానీ తర్వాత ఈ 4 లక్షలు వచ్చాక చెప్పారనమాట. మా అమ్మో నాకు చాలా బాధ అనిపించింది అని అందరూ చెప్పారనమాట. మా అమ్మో నా గుండె ఆగిపోయింది ఆ క్షణం అనేసి. సో తర్వాత చెప్పారనమాట ఇదంతా. సో ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఈ న్యూస్ పేపర్ వాళ్ళకి చాలా దగ్గర కనెక్షన్స్ ఉంటాయంటండి. అంటే పోలీస్ స్టేషన్లో ఏ జరిగినా న్యూస్ పేపర్కి ఇచ్చేస్తారనమాట. సో అలాగే మా విషయం కూడా మా పేర్లతో సహా న్యూస్ పేపర్కి ఇచ్చేయడానికి వాళ్ళు కాల్ చేశారట ఈ విలేకరులకి. సో కాల్ చేస్తే వీళ్ళందరూ వేయమన్నారనమాట ఈ న్యూస్. ఎందుకంటే వీళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు అనమాట. ఈ విలేకరులు అందరూ చిన్నప్పటి నుంచి లైక్ ప్రతిదీ వేసే వాళ్ళు. మా చిన్నప్పుడు అచీవ్మెంట్స్ ఇవన్నీ బాగా క్లోజ్ అనమాట. సో వీళ్ళు వెయ్యనన్నారట. సో అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని అడిగారనమాట, ఏమ్మా ఏమైంది, ఎలా ఉంది ప్రస్తుతానికి, ఏమన్నా వెళ్ళగలవా, వెళ్తావా, మళ్ళీ ఆగిపోతావా, ఇవన్నీ అడిగేవారనమాట. అదేంటండి మీకెలా తెలిసింది, ఈ న్యూస్ మీ వరకు ఎలా వచ్చిందంటే, మాకు ఉంటాయమ్మా, మాకు చెప్తారు, పోలీస్ స్టేషన్లో ఏ జరిగినా మాకు వస్తాయంటే, ఏమండి ప్లీజ్ అంటే అసలు న్యూస్ పేపర్లో వేయొద్దు మా పేర్లతో, ప్లీజ్ అంటే, లేదమ్మా వెయ్యము, వేసేవాళ్ళం అయితే ముందే వేసేద్దాము, జస్ట్ చెప్పాం వాళ్ళకి కూడా మేము వెయ్యమని పలకరిద్దామని చేశాను అనేసి. అంటే అమ్మో చాలా థ్యాంక్స్ అండి నిజంగా. అంటే కొంచెం ఎంబారసింగ్గా ఉంటుంది కదా, ఇప్పుడైతే మొత్తం అన్నీ చెప్పేస్తున్నాను అనుకో, కానీ లైక్ అప్పుడు ఏం లేదు మనకి, మేము మన ఒక గుట్టుగా ఉండేది మొత్తం ఇదంతా సోషల్ మీడియా ఇదంతా అయిపోయింది అనుకో. సో అప్పుడు చాలా భయం వేసింది అనమాట. సో వాళ్ళు అలా చెప్పగానే అమ్మో చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ 3-4 ఇంకా చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఎవ్వరూ వేయడానికి లైక్ వాళ్ళ వార్త కోసం లైక్ మరి 8 లక్షలు పోయాయంటే మంచిగా చూస్తారు కదా అందరూని. సో అయినా కానీ వాళ్ళు వేయకుండా మా కోసం ఆలోచించారు. అది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటి వరకు మంచిగా వచ్చి దీనిలో ఎలా పడిపోయారా వీళ్ళు అనేవాళ్ళు ఎలాగైనా అంటారు, దాని వెనక ఉన్నది తెలుసుకోరు అనేవాళ్ళు ఎలాగైనా అంటారు. సో మనకి బాధ అనిపిస్తుంది కదా. సో వాళ్ళు కూడా కాల్ చేసి లేదమ్మా వెయ్యము, ఇప్పుడు ఓకేనా, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు అని చెప్పారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు మాత్రం. సో ఇంకా లాస్ట్లో కోర్టులో ఇదంతా సెటిల్మెంట్ అయిపోయాక డబ్బు ఇచ్చాక కోర్టులో ఏదో రద్దు చేయాలట, వెళ్ళారనమాట నాన్న. వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కనిపించారట. అప్పుడు నాన్న అన్నారట, సో ఇంకా కొత్త వాళ్ళని పట్టాల్సింది అన్నారంట నాన్న, కోపంతో అన్నారనమాట. అంటే మీరు చేసేది ఇదే అన్నట్టు. సో వాళ్ళు అప్పటికి కూడా లేదండి లేదు అలా ఏం చేయమండి అన్నారనమాట. సో ఇంకంతే, అదే వాళ్ళని లాస్ట్ కలవడము ఈ కేసుకి ఒక దండం అనమాట. నాకు అన్ని అప్డేట్స్ అక్కడ వచ్చేవి. యూఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చెప్పేవాళ్ళు, ఇలా కలిసాం వాళ్ళని, అమ్మ చెప్తూ ఉండేది, నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, చీటికి మాటికి పోలీస్ స్టేషన్కే. సో లాస్ట్ కోర్టుకి వెళ్ళి ఇలా తెగించేసుకున్నామని చెప్పిందనమాట అమ్మ. ప్రైమ్ మినిస్టర్ నుంచి అప్పుడు వచ్చిందనమాట, మేము పెట్టిన కేసు, మేము రాసిన లెటర్కి రెస్పాన్స్, ఈ అమ్మాయి కేసుని వెంటనే న్యాయం చేసి క్లోజ్ చేయండి అనేసి. సో వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ సెటిల్మెంట్ చేస్తారు కదా, సో వాళ్ళకి చూపించాలి కదా మరి పైన వాళ్ళకి. సో అందుకని నాన్నని సంతకం పెట్టడానికి రమ్మన్నారనమాట. ఈ కేసు క్లోజ్ అయిపోయింది అనేసి. ఏం క్లోజ్ అయింది, 4 లక్షలకు క్లోజ్ అయిపోయినట్ట. సో ఇంకా మనం వాదించలేము, అమ్మో మళ్ళీ వెళ్ళలేము ఆ గొడవలోకి. ఇంకా నాన్న వెళ్ళి సైలెంట్గా సంతకం చేసి ఈ కేసు అయిపోయింది అనేసి చెప్తే వాళ్ళు పైన వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళకి అప్డేట్ చేస్తారనమాట. సో అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు, మీకు న్యాయం అందింది కదా, అది మీకు నచ్చిందని కాల్ చేశారనమాట ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు. అది మాత్రం చాలా హైలైట్ అండి నిజంగా, గ్రేట్ నిజంగా ప్రైమ్ మినిస్టర్. ఇదంతా ఈ చిన్నవి కూడా పట్టించుకుని ఇంతలా చేయడం నిజంగా చాలా మంచి పథకం అనమాట. ఇలాగా రాయడము, వాళ్ళు రెస్పాన్స్ రావడము. సో మేము చెప్పాము అనమాట, మాకేం నచ్చలేదు, ఏదో ఒప్పించి చేస్తారంతే, దట్స్ ఫైన్, థ్యాంక్స్ అండి అని చెప్పి ఇంకా అంతే అయిపోయిందనమాట కేసు అక్కడితో. సో ఈ స్కామ్స్ అన్నీ ఇండియాలో ఉన్నప్పుడే కాదండి, ఫారెన్ వెళ్ళాక బోల్ అని ఉంటాయి అనమాట. ఇక్కడ 4 ఉంటే అక్కడ 16 ఉంటాయి. డెవలప్డ్ కంట్రీ కదా, సో స్కామ్స్లో కూడా బాగా డెవలప్ అయిందనమాట యూఎస్.
అడుగడుగునా స్కామ్స్ ఉంటాయి యూఎస్లో అయితే. పార్ట్ టైమ్స్ గురించి కానీ, జాబ్స్ గురించి కానీ, ప్రతి చిన్న విషయంలో స్కామే. చిన్న ఆర్డర్ డెలివరీ గురించి కూడా స్కామ్ ఉంటుంది. రీసెంట్గా జరిగిన స్కామ్ ఏంటంటే, అమ్మాయి ఫారెన్లో చదువుకుంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉంటారు కదా. ఆ అమ్మాయి పడుకునే టైంలో, యూఎస్లో నైట్ టైంలో, ఇండియాలో మార్నింగ్ కదా, సో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి ఇలాగా ఒక దానిలో దొరికిపోయింది, సో లైక్ బాగా కొట్టారు, మీరు ఈ డబ్బు ఇస్తే కానీ మీ అమ్మాయిని వదిలిపెట్టరు అనేసి స్కామ్ చేశారట. పాపం పేరెంట్స్ చాలా భయపడతారు కదా. వెనక నుంచి అమ్మాయి అరుపులు కూడా వినిపిస్తున్నట్టు మిమిక్ చేశారనమాట. సో ఫస్ట్ 70,000, తర్వాత 2 లక్షలు, అలా 3 లక్షల వరకు పంపించారట. సో తర్వాత ఏమైందో తెలీదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడినట్టుంది అమ్మాయి. సో అప్పుడు ఇది స్కామ్ అని అర్థమైందట పాపం. సో తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. ఏమైనా కానీ ఆ 3 లక్షలు ఒకవేళ తిరిగి తెచ్చినా కానీ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో దాన్ని అస్సలు తీసేయలేము. అనుకోనివి క్లిక్ చేస్తే మన బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం వెళ్ళిపోద్ది. అప్పుడు ఏదైనా ఫీజు కట్టుకుందామని లైక్ ఇండియా నుంచి మనకు కొన్ని లక్షలు వచ్చి ఏదైనా చిన్నది టైప్ చేసామనుకో, మన కార్డ్ డీటెయిల్స్ దేనిలోనైనా అవన్నీ పోయాయి అనుకో, ఇంక అసలు మనం ఏమీ చేయలేమన్నమాట. నాది జస్ట్ మినిట్లో నాకు కొన్ని వేలు పోయావన్నమాట యూఎస్లో. నేను ఆర్డర్ పెట్టిన వస్తువు నాకు రాలేదు. సో నాకు ఒక మెయిల్ వచ్చిందనమాట, సో మీకు ఆర్డర్ రాలేదు కదా, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ తిరిగి వస్తుంది అనేసి. సో సరే కదా అని నేను ఆ లింక్ క్లిక్ చేశాను అనమాట. అది క్లిక్ చేసిన వెంటనే అది నిజంగా ట్రస్టెడ్ వెబ్సైట్ లాగే ఉంది. నార్మల్గా చూడడానికి చాలా మంచి వెబ్సైట్లో ఉందనమాట. కానీ తర్వాత వాళ్ళు అడుగుతున్నారు మీ ఆర్డర్ మళ్ళీ రావాలంటే ఇంకొంత డబ్బు కట్టాలి అనేసి. అప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చి టైప్ చేశాను గూగుల్లో, ఇది స్కామ్ అనేసి. అనుకోకుండా అది స్కామ్ అని వచ్చింది. నేను షాక్ అనమాట. సో ప్రతిదీ అనుమానించాలండి, ప్రతిదీ గూగుల్లో టైప్ చేసి చూడాలి ఇది స్కామ్ అనేసి. సో ఇలా పిల్లల పేరుతో పేరెంట్స్ని బెదిరించడమే కాదండి, సో నార్మల్గా యూఎస్ నుంచి నాలా రిటర్న్ వచ్చిన వాళ్ళని కూడా మనల్ని కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తారనమాట, ఇంత డబ్బు పంపించు అనేసి. మన ఫ్రెండ్ నెంబర్ నుంచో లైక్ మన ఫ్రెండ్ ప్రొఫైల్ పెట్టుకున్నాం, మా ఫ్రెండ్ నేమ్ పెట్టుకున్నాం, ప్రతిదీ. సో మనం ఆ నెంబర్కి మెసేజ్ కూడా కాదు, వీడియో కాల్ చేసి నిజంగా పంపమంటావు అని అడిగి మాత్రమే పంపాలన్నమాట. సో ఏంటో వరుసగా అన్ని స్కామ్లు మనకే జరిగాయి. పార్ట్ టైం గురించి కూడా యూఎస్లో ఉన్నప్పుడు మెయిల్ వచ్చింది, మీరు ఈ మెయిల్కి రిప్లై ఇస్తే మీకు పార్ట్ టైం ఇస్తాము అనేసి. సో దానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఈ చెక్ని డిపాజిట్ చేయండి అనేది చెప్తారట. సో అది డిపాజిట్ చేస్తే మన దానిలో ఉన్న డబ్బంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇదొక స్కామ్. అమ్మో ఇంకా చాలా ఉంటాయండి. ప్రతిదీ మీరు గూగుల్లో సర్చ్ చేసి ఏదైనా యూనివర్సిటీ నుంచి మెయిల్ వస్తే అది యూనివర్సిటీ వాళ్ళని ఫస్ట్ అడగాలి మనం, ఇది మీరు పంపిందేనా అనేసి. సో ఇంకా లేకపోతే లక్షలు మనం పార్ట్ టైం చేసి సంపాదించిన చిన్న చిన్న కొంత డబ్బు కూడా మొత్తం లాగేస్తారు మన నుంచి. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.